సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో మన బస్తీ మనబడి అనే కార్యక్రమం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాముల, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు రామచంద్రాపూర్ మండలంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ గాని, గ్రేటర్ హైదరాబాద్ రామచంద్రపురం టౌన్ గాని మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఈ రోజు ఫోర్స్ 4,70,00,000 ఇచ్చి 5 కోట్ల 70 CSR మొత్తం 5,50,00,000 వరకు ఈ రోజు స్కూళ్లకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో స్టేట్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారి ఆలోచన. మన ఊరు మనబడి ప్రతి పాఠశాలలో వాటర్ ఫెసిలిటీస్, అకామిడేషన్, పిల్లలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా బాత్రూమ్స్, కిచెన్, డైనింగ్, ఫ్యాన్స్, కరెంటు ఎక్కడ ఇబ్బంది లేకుండా కార్పొరేట్ పాఠశాలలో ఏ విధంగా ఉన్నదో దానికంటే మంచిగా ప్రైవేట్ పాఠశాలలో ఉండాలి, ప్రభుత్వ పాఠశాల ఉండాలన్న ఆలోచనతోటి మన ఊరి మనబడి ద్వారా డబ్బులు మనకు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా బీద పిల్లలకు, హాస్టల్లో చదువుతున్న పిల్లలకు ప్రతి సంవత్సరానికి 1,25,000 రూపాయలు ప్రతి మనిషికి ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. ఎస్సీ, బీసీ, మైనారిటీ పాఠశాలకు సంబంధించిన స్టూడెంట్స్ కి 1,25,000 ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవన్నీ సాధ్యమైంది. ఎట్ ఏ టైం రాష్ట్రంలో 125 రెసిడెన్షియల్ పాఠశాల ఓపెన్ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవన్నీ ఆలోచన చేయాలి. ఈరోజు నాణ్యమైన క్వాలిటీ భోజనం,